నమస్తే మాస్టరు. నేను జూలై 24న ఇండియా వెళ్ళానండి. పెద్దలందరికీ నమస్కారం మాస్టారు. మొదట ఇంగ్లీష్లో చేద్దాం, తర్వాత తెలుగులో చేద్దాం. వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎప్పుడు నాకు జెట్ లాగ్ ఉందని అనుకోవాలి. మరి ఇప్పుడు 1:07 AM EST అయ్యిందండి. 12 మెలకు వచ్చింది. సో సాయంత్రం ఎప్పుడో పడుకున్నాను, మధ్యాహ్నమే పడుకున్నాను 1 o'clockకి. సో వెళ్ళేటప్పుడు ఎప్పుడు రిటర్న్ ఫ్లైట్ మనకంత ఓల్డ్ ఏజ్ హోమ్లోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న ఎన్ఆర్ఐస్ అందరూ అందరూ అనడానికి లేదు, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులని మన వాళ్ళ బేబీ సిట్టింగ్లకి తీసుకొస్తారు. కాబట్టి ఎవ్రీ 6 months రొటేషన్ బేసిస్ మీద. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పడం మర్చిపోయామండి, కెనడా అంటే $61-62 రూపీస్ మాస్టర్. అమెరికా అంటే $83-84 రూపీస్ మాస్టర్. ఇండియా అంటే రూపీసే కదా. ఈ పాయింట్ క్లారిటీ ఉండాలి. అంటే అందరూ అబ్రాడ్ ఎందుకు వెళ్తారంటే డాలర్స్ ఆర్ దినార్స్. ఇండియా అంటే కొంచెం మంచి నోట్ తీద్దాం. ఇండియా అంటే రూపీస్, అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డ్, యుఎస్ పాస్పోర్ట్, కెనడా కూడా డాలర్స్, PR అండ్ కెనడియన్ సిటిజన్షిప్, TN వీసా, ఎంటర్ అమెరికా ఆర్ గ్రీన్ కార్డ్. అది అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అందరూ వాళ్ళే ఉంటారు. సీనియర్స్ 60 to 80 years మధ్యన ఉన్న తల్లిదండ్రులు. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వెళ్తుంటే మునీష్ ఏదో ఊరు వెళ్ళింది. అక్కడ క్లైమేట్ చేంజ్కి వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే రన్వే మీద స్ట్రైక్ చేస్తున్నారంట. అందుచేత ఫ్లైట్ కొంచెం డిలే అయ్యింది. కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుందో లేదో అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తే ఆ కౌంటర్లో ఉన్నవాడ ఇండియన్ ఆవిడ ఇంగ్లీష్ రాదా అదే చెప్పలేదు, వాటెవర్. నాతో హిందీ మాట్లాడుతుంది, పాస్పోర్ట్ అంది. మరి అందరూ ఉన్నారు చెప్పచ్చుకుంటే అలా దిమాగ్లో చెప్తే అనట్లేదు. నేను అనౌన్స్ చేసిన ఇక్కడ అవసరం లేదు, G13 అని ఉంది. ఇండియాలో Z అంటారు, ఇక్కడ G అంటారు. అక్కడ అవసరం లేదమ్మా వెళ్ళిపోండి అన్నాను. తర్వాత గూగుల్లో కొట్టాను. ఎయిర్పోర్ట్ కన్నా గూగుల్ ట్రాకింగ్ కరెక్ట్గా చూపించింది. ట్రాన్సిట్ మారి అక్కడికి వెళ్ళాక గేట్లో అది ఎగ్జిబిట్ అవ్వాలి. ఎందుకంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఇది డిలే అయిపోతే ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతుందంట. మళ్ళీ పాసింజర్స్ మాన్యువల్గా రిజిస్టర్ చేసుకోవాలంట. అది ఏరోప్లేన్లో ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేసిందనమాట. లోపల కొంతమంది మేము జర్మనీలో దిగిపోతామంటే వాళ్ళని కనుక్కొని చెప్తాము, నువ్వు దిగడానికి లేదమ్మా, నువ్వు వీసా ఉన్నా ఏ ఫ్లైట్లో వచ్చావో ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం ఏ ఫ్లైట్లో ఎక్కావో నీ లగేజ్ కూడా అదే ఫ్లైట్లో ట్రావెల్ చేయాలంటండి. రెండోది ఒక చోట అనౌన్స్ చేశాడు ఆయన, కెనడా అండ్ US పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు అండర్ 12 or 12+ years వాళ్ళు సబ్జెక్ట్ టు కరెక్షన్స్ సైన్ చేయకపోతే $3,000 ఫైన్ అంట. అదొకటి చెప్పింది. తర్వాత ఇలా తెలుస్తూనే ఉంటాయి ట్రావెల్ చేస్తున్నప్పుడు రూల్స్ కొత్తగా. మన సబ్స్క్రైబర్ ఒక ఆయన, ధన్యవాదాలు మాస్టర్, ఆయన రాశారు ఇలా క్లైమేట్ చేంజ్ వల్ల. అంతవరకు తెలియదు అనమాట ఇన్ఫర్మేషను. పైలట్ చెప్పే ఉంటాడు, బట్ మనం యాక్సెంట్ క్యాచ్ చేయకపోవచ్చు, వాటెవర్. బట్ క్లియరెన్స్ లేదు అన్న కూడా క్యాచ్ చేయగలిగాము. తర్వాత మనకి ఇప్పుడు రాదా ఇంగ్లీష్ అని కూడా రాస్తాడు, అందుకే కదా తెలుగులో చెప్తాను. సో మనకి మధ్యలో ఏమైందంటే మనకి ఎవరి మీద శత్రుత్వం లేదు సార్, మనకి ఏడుస్తున్నారు ఏంటో. మల్టిపుల్ H1B అని రిటర్న్ ఫ్లైట్ ఎయిర్ కెనడా నుంచి వచ్చింది. దానికి మీ ట్రాన్సిట్ వీసా ఉండాలన్నమాట. కెనడా నుంచి పాస్ అవుతారు కదా. ఆ కెనడా ఫ్లైట్ అంతా ఎక్కితే అక్కడ టాయిలెట్ దగ్గర మీకు పంజాబీ వాళ్ళ ఫోటో ఉంటుంది, అమ్మాయికి అమ్మాయి, అబ్బాయి విడిగా. సో నేను ఏదో పోస్ట్ చేశాను. అసలు నేను క్యూలో నించున్నాను. మా చిన్నోడు కోక్ అడిగాడని నించుంటే ఒక పెద్ద ఆయన వచ్చారు, పంజాబీ ఆయన. ₹10 నోట్ ఇచ్చి వాటర్ బాటిల్ అంటే ఆయనకు కూడా అలవాటు అవుద్దని నేను అదేదో IIT JEE ఎంట్రన్స్ అంత పెద్ద క్వశ్చన్ పేపర్ ఉంది, ఏ డినామినేషన్ ఎగ్జాక్ట్ చేంజ్ ఉందా, ఇది ఉందా, అది ఉందా, ఇంగ్లీష్ హిందీలో కూడా ఉంది. బట్ అంత ఎవడు సూత్రుడు ఎన్నిమేషన్ అంటే ఇలా పెట్టే డబ్బన్న
పాయింట్ నొక్కితే వచ్చేస్తుంది. అమెరికాలో అంత కన్వీనియంట్ లేదు వాళ్ళు వెండింగ్ మిషన్ కూడా ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో. అలా ఇంకో ఆయన వచ్చాడు బొమ్మవాడు. నేను వెళ్ళి చాలాసేపు అయింది అనుకోవాలి ఆడతాడని నేను వీళ్ళిద్దరు దయ్యాకి వెళ్ళాను. అంటే పాపం వాళ్ళకి ఇంగ్లీష్ రాదో వాటెవర్. సో ఫ్లైట్ నిండా మీకు పంజాబ్ ఎంటర్ అయినట్టు ఉంటుంది. నేను పక్కన కూర్చున్నాను, ఢిల్లీ నుంచి వస్తున్నాడంటే సీట్ బెల్ట్ పెట్టేశాక టేక్ ఆఫ్ అయ్యే టైంలో రెస్ట్ రూమ్కి వెళ్ళాను. అదే బాయ్ ఇప్పుడు కదరా తర్వాత అన్నాను. మళ్ళీ తర్వాత ఎలా సీట్ బెల్ట్ తీయాలని అడిగాడు. ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి నాకైనా అలాగే ఉంటుంది. నేను ఎక్కిపించట్లేదు కదా. కొంతమంది లేడీస్ ఉన్నారు ఎంఎస్కి వచ్చిన వాళ్ళు. రిటర్న్ ఫ్లైట్లో ఐదర్ ఎంఎస్ స్టూడెంట్ మళ్ళీ అగైన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా ఉంటుంది. అందరూ పంజాబీలో ఉన్నాను నేను అన్నంతలా అనిపించింది. కెనడా అంటే పంజాబ్ అంటే కెనడా. తర్వాత నాకు దోస్త్ చెప్పారు ఖలిస్తాన్ మూమెంట్ అంతా బొక్క అదేం లేదు, అది ఓన్లీ కెనడా ఇమిగ్రేషన్ అసైలం కోసం అలా చేస్తారు. ఈ నేను వందే భారత్ ట్రైన్ ఎక్కిన ఈ ఫ్లైట్లో కూడా ఇండియన్స్ వీడియో కాల్ ఆన్ చేసి పెడతారు మాస్టర్. అంతా ఫస్ట్ టైం ట్రావెలింగ్ బ్యాచ్ అనమాట. వందే భారత్ ఇండియా ఎనీవే సివిక్స్ అని తెలియదు కదా. అది గట్టిగా అవతల నుంచి వాయిస్ వస్తుంది. ఎంతమందికి వినబడుతుంది. న్యూసెన్స్ కదా మాస్టర్. హెడ్సెట్ ఇయర్ ఫోన్స్ ఎందుకు వాడరో తెలియదు. సో మనకి ఏం చేస్తారంటే నేను కొన్ని ఊర్లు తిరగడం జరిగింది. కాకినాడ, హైదరాబాదు, కొన్ని ప్రాంతాల్లో. సో కలవడం జరిగింది. మంచి గవర్నమెంట్లో ఎక్స్-కొలీగ్ని కూడా కలిసాను. ఆయన అడిగాను ఏంటి మాస్టర్ అసలు రూట్ కాజ్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో డిమాండ్ అండ్ సప్లయర్, అమ్మాయిలు తక్కువ ఉన్నారు, అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు అంటే మ్యాచెస్ పెళ్లి సంబంధాలు. అందుకని అమ్మాయిలు గొంతెమ్మ కోరికలు కోరేస్తున్నారు, వాళ్ళ తల్లి కూడా అలాగే అయిపోయారు అన్నారు. వాటర్ తాగాలి మాస్టర్, బాటిల్లో తాగొద్దని చెప్పారు, బట్ ఎమర్జెన్సీకి తాగుతున్నానండి. టీ తాగితే సపోర్ట్ చేస్తూ తాగదు సార్ అని ఒక ఆయన రాశాడు. తర్వాత నేను ఎమర్జెన్సీ తాగాను అన్నాను కదా, మర్చిపోయాను మాస్టర్. ఆయన చెప్పారు ఇక్కడ అంతా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారండి అన్నారు ఆయన. ఆడపిల్లల తల్లిదండ్రులు చాలామందికి, తండ్రులు కూడా కాదు తల్లులకి జాతకాలు పిచ్చి ఉందంటండి. నేను ఇండియాలో ఉన్నప్పుడు పిచ్చి చదవలాగా బిఫోర్ మ్యారేజ్ నేను చెప్పేది. ఆ ఫోటో ఉంది కదా 25 years అప్పుడు అలా ఉండేవాడిని. నాకు ఒక హిందూ ప్రీస్టు ఎక్కించారు జాతకాలు ఒకటి, టెంపుల్స్ తిరిగేవాడిని. బట్ టెంపుల్స్ ఆయన ఎక్కించలే, జాతకాలు ఇంకా ఏదో ఒకటి చిన్న జీర్స్వామి కొన్నాళ్ళు ఫాలో అయ్యేవాడిని. వాళ్ళు చెప్పినంత ఏదో యంగ్ బ్లడ్ ఉంటుంది, దేశం కోసం పోవడం ఉంటే బాగుండేది, ఆర్మీలోకి వెళ్ళేది. తర్వాత ఇప్పుడు అన్నీ వదిలేసి నువ్వు నేను పిలిచేది ఒకటే గాలి, నీది నాది ఎరుపు రంగు, రక్తం ఎరుపు రంగు అన్నప్పుడు ఏ డిఫరెన్స్ లేనప్పుడు కులం, మతం, ప్రాంతం, భాష కొట్టు చావడం ఏంట్రా, సిగ్గు లజ్జ ఉందా అనే కాన్సెప్ట్కి నేను వచ్చేసాను. అంటే నా మతం, నీ కులం ఏంటి, నీ ప్రాంతం ఏంటి, నీ మతం ఏంటి అని రాస్తారు నాకు. హ్యుమానిటీ, కంపాషన్, ఎంపతి మాస్టర్ ఇవేనవి. తర్వాత నేను 2008లో గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు 3 Infotech కార్డు వాడు ఒకళ్ళు రాసి మీ కాకినాడ వాడే వాడికి ఆర్ఎఫ్యూ పడిందంటే నేను ఆన్సర్ చేస్తే వాడికి వీసా వస్తుంది. మిన్నెసోటా ఎక్కడ ఉంటున్నాడు. తర్వాత నేను యూట్యూబ్లో వీడియోలో పెట్టడం మొదలుపెట్టాక నీ ఊరాడు, నీ ప్రాంతపాడు, నీ మతవాడు, నీ కులపాడు ఏంటి గురు, మనం అసలు హ్యుమానిటీలో రావాలి. యుఎస్ పాస్పోర్ట్ ఫారెన్ కంట్రీలో ఉన్న ఫారెన్ కంట్రీ పాస్పోర్ట్ ఉన్నా మీరు డాలర్లు అని చేస్తున్నా, మీరు డౌరీ తీసుకోకూడదు, డౌరీ అడిగితే చెప్తే కొట్టాలి. 2 మీరు థింకింగ్ రావాలి. అమెరికన్ సిటిజన్ అయ్యాను కానీ నేను ఇండియాలో మోడీ గారే ఉండాలి, హిందూ మతం బాగుండాలి, అదర్ మైనారిటీని తన్ని కొట్టాలంటే అసలు నీకు ఫారెన్ పాస్పోర్ట్ ఎందుకు, నువ్వు క్రిస్టియన్ కంట్రీలో ఎందుకు ఉంటున్నావు, మిడిల్ ఈస్ట్లో ఎందుకు ఉంటున్నావు, ఈ థాట్స్ రావాలండి. ఏదో చెప్పాను. దాని తర్వాత ఒక ఫ్రెండ్ని కలిశాను కదా, ఆయన అలా చెప్పారు. కొంతమంది రిలేటివ్స్ని కూడా కలవడం జరిగింది. తర్వాత బంధువులు ఒక ఆయన చెప్పారు మనీ ఈజ్ రిలేటివ్ టు రిలేటివ్స్ అని, అంటే మోర్ మనీ ఉంటే మోర్ రిలేటివ్స్ ఉంటారని. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు బంధువులు స్నేహితులు శత్రువుల కన్నా దారుణమైన వాళ్ళండి. నా గురించి నేను లాస్ట్ నేమ్ ఎందుకు మార్చుకున్నాను సోషల్ మీడియాలో అని, తర్వాత
అమెరికా రావద్దని వీడియోలో పెడుతున్నానని, ఇలా నా మీద ఎలిగేషన్స్ వచ్చి నేను అమెరికా రావద్దని ఎక్కడ పెట్టట్లేదు కదా. తర్వాత అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది, సొంత అన్నయ్య అలా చేస్తాడని. తర్వాత నేను ఇండియాలో ఉన్నప్పుడు ఈమెయిల్స్ వచ్చాయి, ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలామంది ఎన్ఆర్ఐస్ లిస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎంత ఉంటుంది. 2014లో ఫోటో అట్లా న్యూయార్క్లో ఒక ముస్లిం అయిన ఉండేవాడు, ఇండియన్ అమెరికన్ సిటిజన్ అయ్యాడు, అండ్ డబ్బులకి అపార్ట్మెంట్ వెస్ట్ బెంగాల్లో పే చేస్తే వెళ్తే అపార్ట్మెంట్ లేదు. రెండో కేసుకు వస్తే అలా చాలా ఉన్నాయి. మా ప్రాపర్టీలో ఇంత ఉంది సార్, మా అన్నయ్య ఆక్యుపై చేశారు, మా తమ్ముడు ఆక్యుపై చేశారు, మళ్ళీ మా బాబాయ్ గారు ఆక్యుపై చేశారు, మా మామయ్య ఆక్యుపై చేస్తారంటే చేసేస్తారు గారు. నా రీసెర్చ్ ప్రకారం చెప్తున్నాను, నా అనుభవం ప్రకారం. నాకు టెన్నిస్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు చూసిన ప్రమాదం ఈ వీడియో మా గురించి చెప్పామని వాడు వచ్చి అడుగుతాడు, నీకు ఎవరైనా తెలుసా ఇండియాలో నా ప్రాపర్టీ ఇలా ఉందంటే, నాకు రియల్ ఎస్టేట్లో మా కాస్ దోస్త్ గవర్నమెంట్లో ఉన్నాడు, రియల్ ఎస్టేట్లో ఉన్నాడు గురు. బట్ నాకు న్యూసెన్స్ కదా, ఇప్పుడు అతను చెప్తే అతను ఫ్రీగా సర్వీస్ చేయడం అనుకోండి, మీకు డబ్బులు వర్క్ అవ్వలేదు అనుకో మళ్ళీ అన్నీ ఎక్కేస్తారు మీరు. నాకు అవసరం మాస్టర్. ఈ సైట్లో నా అనుభవం చెప్తాను. ఒక సైట్ ఉందండి ఇండియాలో, అమెరికా వేరు. ఆ సైట్లో మీరు లేరంటే మీ సైట్ మీది కాదండి, అంతే పీరియడ్. మీరు అమెరికాలోనో కెనడాలోనో వేరే కంట్రీలో ఉంటాను, నాకు అక్కడ ల్యాండ్ పెట్టుకుంటానంటే నడవదు మాస్టర్. మీ ల్యాండ్ ఎవడో కొట్టేస్తాడు, మీ రెంట్ ఎవడో కొట్టేస్తాడు. ఎవ్రీ 3 monthsకి నువ్వు వెళ్ళలేవు కదా, మేము పెద్ద రిచ్ ఏం కాదు, నీ డబ్బులు సేవ్ చేసే కొన్నావు. రెండు పడవల మీద ప్రయాణం చేసిన వ్యక్తిని మనం చూడడం, 2 గుర్రాల మీద డిఫరెంట్ డైరెక్షన్లో పనిచేసిన పరిగెట్టిన రాజుని చూడలేదు. సో 1 life 1 country మాస్టర్. ఇక్కడ ఉంటారా, అక్కడికి పోతారా, అక్కడికి పోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయకండి, ఇక్కడ ఉంటే అక్కడ ఉంటారంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయకండి. మనమేం కులం పేరు చెప్తే కొంతమంది మనమేం కమ్మవారు కాదు కదా. మనకు యూనిటీ ఉండి కళ్ళలాగా వాళ్ళు సహకరించుకుంటారు. కమ్మవారు అయినా, జూయిస్ అయినా, జైన్స్, మార్వాడీస్ అయినా, వాళ్ళు ఒకరికొకళ్ళు పాజిటివ్గానే చెప్తాను. వాళ్ళకి రిలేటివ్స్లో రిచ్చింగ్ పెద్ద ఉండకపోవచ్చు, వాళ్ళకి యూనిటీ ఉంటుంది. సెకండ్, వాళ్ళు బిజినెస్ ఓరియంటెడ్గా ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరని కాదు. సో ఆ బిజినెస్ యాటిట్యూడ్ మనకు లేదనుకోండి, మనకు జాలి ఉంటుంది. వాడు రెంట్ వాడు 10 ఏళ్ళు, వాడు మీరు వెళ్ళేసరికి నాదే ఇల్లు అంటాడు. సో ఎక్కడో బిల్లా గల్లా ఏదో కొంటారు అపార్ట్మెంట్. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు రిటైర్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ 50s 60s వచ్చిన వాళ్ళు కానీ. ఎందుకంటే అమెరికాలో రిటైర్మెంట్ అనేది లేదు మాస్టర్. చచ్చే వరకు డబ్బులు ఏం చేయాలి, నేను మెడికల్ ఇన్సూరెన్స్, మోర్ట్గేజ్లు ఇవన్నీ ఉంటాయి. ఇలాంటివి కూడా నాకు అక్కడ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు వచ్చి, అందుకని ఈ వీడియోలో ఒనుగోలు కొట్టేస్తున్నాను. ఇప్పుడు నాకు ఒక ఫాలోవర్ వేసాడు, మల్టిపుల్ H1B డైటిక్స్ అని ఏమన్నాడు, వేస్తే వీడియో పెట్టమన్నాడు, ఎలిగేషన్స్ ఆఫ్ అని పెట్టాను. పెడితే రికార్డింగ్ వీడియో యూ పోస్టెడ్ అబౌట్ డైటిక్స్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్, పేర్లు చెప్పలేదు, వర్రీడ్ ఎన్ఆర్ఐ అని ఏదో రాశాడు ఆయనే మళ్ళీ కూడా రాశాడు. నాకు ఇప్పుడు అన్నంతని ఎవరైతే డైటిక్స్ చెప్పానో ఆయన ఏం రాశాడు, అమిత్ GN అకౌంట్ నుంచి మనకి ఈమెయిల్ వేసాడు, ఆ వీడియో రిమూవ్ చేయమని వేసాడు ఆయన. బట్ నేను ఎలిగేట్ చేయట్లేదు కదా. ఇప్పుడు 3 and 4 దగ్గర నేను పని చేస్తాను, వాళ్ళు ఎంజాయ్ కూడా ఏదైనా తిట్టినా నేను విక్టిమ్. ఇప్పుడు విక్టిమ్స్ వీడియోలు పెట్టలేకే కదా నాకు వేసారు. నా ఇన్ఫర్మేషన్ నేను ఎలిగేషన్స్ ఆఫ్ అని టైటిల్ పెట్టి వేసినా కూడా నన్ను వేసుకుని నేను ఏం చేయలేను. ఎందుకంటే మీతో నాకు ఇప్పుడు ఆ డైటిక్స్ CEO చూస్తున్నా, పనిచేసే వాళ్ళు చూస్తున్నా, అందులో కరెంట్ H1B మీతో నాకు శత్రుత్వం లేదు రాబాయ్. మీ విక్టిమ్స్ వేసారు కదా, మీరు క్రైమ్ చేశారని ఆల్రెడీ USAC DHSకి రిపోర్ట్ చేసాకే నాకు ఇచ్చి ఉంటాడు కదా ICకి ఇన్ఫర్మేషను. సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా FBI చూస్తుందని నాకు ఒక ప్రగాఢ నమ్మకం. రిగార్డింగ్ ద వీడియో యూ పోస్టెడ్ అబౌట్ డైటిక్స్కి మళ్ళీ వర్రీడ్ ఎన్ఆర్ఐ ఈమెయిల్ వేసిన బ్రదర్ రాశాడు, బ్రదర్ సిస్టర్, ఐ గాట్ ప్యానిక్డ్ అండ్ ఐ స్పోక్ టు డైటిక్స్ అటార్నీతో మాట్లాడాడంట, హూ ఫైల్డ్ మై H1B or her H1B. As per request he opened his case, verified if there are any multiple things on me. Thank God they did not file అన్నాడు. Not sure about all YouTube videos but I feel videos like very sensitive for people. ఏం చేయలేం గురు. ఇప్పుడు కంపెనీ గురించి రివ్యూస్, హోటల్ గురించో కంపెనీ గురించి ఎవడో రివ్యూస్ రాస్తాడు, రివ్యూస్ బాగా రాయిన వాళ్ళందరినీ నువ్వు తన్నేస్తావు గురు.
వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని రేప్ చేస్తావా, అలా మాట్లాడుతున్నారు, తప్పు కదండి అది. తర్వాత నాకు ఇంకొక విక్టిమ్ కూడా వేసాడు, ఎక్స్టెన్షన్ టు డేటా డైటిక్స్ ఇంక్ అని ఆయన చేస్తాడు, అంత కంపెనీలు లిస్టే పంపాడు. అవన్నీ ఇప్పుడు చెప్తే తెల్లారిపోద్ది మనకి. ఆయన రాశాడు బిలో సమ్ రిగార్డ్స్ ఏ విక్టిమ్ అని రాశాడు. పోస్ట్ చేస్తాను, లేకపోతే ఇంగ్లీష్లో సపరేట్గా వీడియోస్ చేస్తాను తెలుగులోను. సో అలా ఇంకా చాలా రాశాడు. ఫ్యూ కంపెనీస్ అండ్ డోంట్ వర్రీ అబౌట్ దీస్ ఈమెయిల్స్, దే ఆర్ ఫేక్, దే ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు మేక్ సచ్ థింగ్స్ అని ఆయన మనకి చాలా ఈమెయిల్స్ చేశాడు. తర్వాత ఏమైందంటే మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ ఎంటిటీ డాటిక్స్ అని అభి కూడా ఈమెయిల్ వేశాడు. రెడ్డీస్ కంపెనీ కదా అది. మై సెల్ఫ్ అభి యూ రికగ్నైజ్ మీ యాజ్ యూ మెన్షన్ ఇన్ ద వీడియో అన్నారు. తర్వాత మళ్ళీ మనకి ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి మనతో మాట్లాడతాను అంటున్నారు అనమాట. తర్వాత ఇంకొక వీడియో రీసెంట్లీ, ఇవన్నీ ఇండియాలో ఉన్నప్పుడు వచ్చాయి, మై లైఫ్ గాట్ స్క్రూడ్ అప్ అని ఒక ఫాలోవర్ ఈమెయిల్ వేసాడు. అది కూడా చంద్రశేఖర్ రెడ్డి చింతల అండ్ ఈజ్ కంపెనీ ఈజ్ /INC అంటే ఇప్పుడు నాకు ఒక ఈమెయిల్ వేసాడు అనుకోండి ఒక వ్యక్తి, నేను రీసెర్చ్ చేయాలి కదా, వీడియో పెట్టాలంటే నా టైం స్పెండ్ చేయాలి కదా ఎంతో కొంత. అది /INC చంద్రశేఖర్ రెడ్డి చింతల అని ఉన్నారు. లింక్డ్ఇన్కి వెళ్ళాలి, గూగుల్కి వెళ్ళాలి, myvisajobs.com రివ్యూస్కి వెళ్ళాలి, ESCS వెబ్సైట్లో ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్, కంపెనీ అనకూడదు, కన్సల్టెన్సీ ఇన్ఫర్మేషన్ చూడాలి. తర్వాత డిస్ప్లేస్డ్ అమెరికన్స్ని అడగాలి. కెన్ యూ ఇమాజిన్, ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నల్, నేనేం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కాదు, నేనేం అటార్నీని కాదు, నేను ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తేగా నేను ఒక వీడియో చేయలేను. సో నాకు కూడా టైం వేస్ట్ అవుద్ది కదా, ఆషామాషి కాదు కదా. ఈ వీడియో చేసింది ఎందుకు, ఎడ్యుకేషనల్ అవేర్నెస్ వీడియో. అమెరికా 2 ఇప్పుడు లీగల్గా 2 ఇల్లీగల్గా కూడా 7 లక్షల మంది వచ్చారు మెక్సికో బోర్డర్ దాటే. బాగా చదువుకోండి, గూగుల్ పే చేసి సుందర నాదెండ్లలాగా అవ్వండి అని చెప్పినందుకు మా కుమార్ బాబు మా అన్నయ్య నన్ను తిట్టిస్తున్నాడు. ఆడు అమెరికా రావద్దన్నాడంటే వాళ్ళ అమ్మాయి మిస్గైడ్ చేశారు ఆయన్ని. ఎందుకు, నేను అమెరికా రావద్దని ఎవరిని అనట్లా, మంచిగా రండి, బాగా చదువుకుని మైక్రోసాఫ్ట్ గూగుల్ CEO అవ్వండి అని చెప్పడం తప్ప అది. తర్వాత $10,000 కమ్యూనిటీ కాలేజీలు ఉంటాయి, వెతుక్కోవాలి. మీకు ఏ కాలేజ్ కావాలో నేను ఎతికిపెట్టి, మీకు ఏ జాబ్ కావాలో నేను ఎతికిపెడితే నువ్వేం చేస్తావు బ్రో, నీ జాబే నువ్వు వెతుక్కోలేనప్పుడు MA స్టూడెంట్స్ చెప్తున్నాను. ఇంక నువ్వు జాబ్కి వెళ్ళి ఏం చేస్తావు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక అత్తగారిని కోడలు తిట్టిందంట, ఏమని, బియ్యం కడిగి పెట్టు, స్టవ్ మీద పెట్టు, పప్పు కడిగి పెట్టు, పప్పు ఉడికిందో లేదు చూడు, కూర వేయించు, కంచంలో పెట్టు, నేను వచ్చి తింటాను. పెట్టకపోతే వాళ్ళని తిట్టినట్టు ఉందంట. తన డ్యూటీ తను చేయాలి కదా. అలాగా ఇది ఎందుకంటే పెద్దవాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి అర్థం అవడం కోసం చెప్పాను. ఇప్పుడు ఈ కోడలు MA స్టూడెంట్, అక్కడ ఎవరు అత్తగారి ప్లేస్లో ఏదో అమెరికా పెట్టుకుందాం, అమెరికా వచ్చావు నువ్వు అన్నీ చేసి పెడితే నువ్వు జాబ్ ఏం చేస్తావు గురు. ఇప్పుడు అన్నీ తరిగి అన్నీ పెట్టాక నువ్వు వంట చేసేది ఏంటి, స్టవ్ మీద పెడితే అదే ఉడుకుద్ది కదా. అలాగ ఉందండి MA స్టూడెంట్స్ అందరినీ అని అట్లా. చాలామంది తక్కువ డబ్బులతో వచ్చి తక్కువ టైంలో మీరు చదివి సెటిల్ అయితే బెటరు. తర్వాత అమెరికా వచ్చిన వాళ్ళు నాకు చాలామంది స్టోరీలు విన్నాను. డాక్టర్ గారు అబ్బాయి వచ్చేస్తారు ఇండియా, డాక్టర్ గారు అమ్మాయి వచ్చేస్తారు ఇండియా అంటే పిల్లల చదువు కోసం. నేను కూడా అలాగే అనుకున్నాను, 16 ఏళ్ళు అయిపోలే. సో అవన్నీ స్టోరీలు మాస్టర్. ఇండియాలో ఉన్న పేరెంట్స్కి అమెరికాలో ఉన్న ఇండియన్స్ అబద్ధం ఆడతారు, ఎందుకంటే నిజం చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు తట్టుకోలేరని. ఇంకొకటి మెడికల్ చాలా చీప్ మాస్టర్ ఇండియాలో. మా ఫాదర్ CT స్కాన్ తీసుకెళ్ళాను, చాలా తక్కువ ఖర్చు అయింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అది ఎక్కువే ఉండొచ్చు, బట్ అమెరికాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. డాక్టర్స్ అపాయింట్మెంట్స్ కూడా ఈజీగా ఉంటాయి, ట్రీట్మెంట్ బాగుంటుంది, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే. అమెరికాలో ఏంటంటే మన వ్యూకి ఒక అతనికి క్రికెట్ ఆడితే చెయ్యి దిగిపోయినా కూడా ఎమర్జెన్సీ వచ్చినా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ 0 అమెరికాలో. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయగలగాలి. అంటే మీకు ఏదో జ్వరం వస్తే పారాసెటమాల్ ఇచ్చి వేసి పడుకోబెట్టేసి తగ్గిపోయింది వెళ్ళిపోని సీన్ ఉండదు. ఇంజెక్షన్ అన్ని టెస్టులు చేస్తారు. చేశాక ఇన్సూరెన్స్ సిస్టము పేషెంట్స్ చేస్తారని భయపడి డాక్టర్లు ట్రీట్మెంట్ చేయరు. మన ఇండియన్ డాక్టర్స్ మనం గొప్పగా చెప్పుకుంటాం. తాను వాళ్ళు డాక్టర్ని టీవీ నేను చూపిస్తుంది, ఇండియా వచ్చారు, ఇది చేశారు, అది చేశారు,
కోట్లు సంపాదన అంట, ఆయన వదులుకొని తల్లిదండ్రులు చూడడానికి వచ్చారు, తల్లికి చూడడానికి వచ్చారని ఏదో టీవీ నేను చూస్తేనే కదా మనకు తెలిసిందే. అంతా వేలుముద్ర బ్యాచ్ లాగా ఉంటారు మన వాళ్ళు. ఇక్కడ డాక్టర్స్ అంత చదివిన ట్రీట్మెంట్ జీరో. మీరు డాక్టర్ అయితే అమెరికాలో ఉంటే నన్ను క్షమించండి. నేను చెప్పేది మెజారిటీ డాక్టర్ల గురించి, మీ 1% మంచి డాక్టర్ల గురించి కాదు. తర్వాత ఇంకో మిత్రులు చెప్పారు, ఫాలోవర్ సబ్స్క్రైబర్స్, నా రిలేటివ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేస్తారండి నా ఛానల్కి. ధన్యవాదాలు మాస్టర్. లైక్, కామెంట్, షేర్ కొట్టమని చెప్పాను, నిన్న అడుక్కోలేదని. ఆయన చెప్పారు, నేను ఐఐటి ఇండియాలో ఎన్ని లక్షల కాలేజీలో ఉంటాయటండి. ఆ లక్షల కాలేజీల నుంచి లక్షల విద్యార్థులు బయటకు వస్తారు. ఎవ్రీ ఇయర్ 25 లక్షల బీటెక్ పాస్ అయిన వాళ్ళు వస్తారు. ఆయన చెప్పింది జస్టిస్ చెప్తున్నామండి. ఇంకా ఐఐటీలు బిట్స్ పిల్లలు కౌంట్ చేయట్లా. ఈ 25 లక్షల మందిలో మళ్ళీ రిజర్వేషన్స్, యాంటీ రిజర్వేషన్స్, క్యాస్ట్ రిజర్వేషన్స్, రీజియన్ పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. తూర్పుగోదావరి జిల్లా కాపు, ఫార్వర్డ్ క్యాస్ట్, మళ్ళీ ఇంకో స్టేట్ వెళ్ళారు అనుకోండి బ్యాక్వర్డ్ క్యాస్ట్, అలాగే ఎన్ని ఉంటాయి ఎన్నంటే రిజర్వేషన్స్ మధ్య నుంచి నెట్టుకుంటూ, ప్లస్ ఐటీ అయితే క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాలి. క్యాంపస్ ప్లేస్మెంట్ రాకపోతే పోలీస్, హోంగార్డు కూడా బీటెక్ ఉన్న వాళ్ళు, బిఎస్టీ ఉన్న వాళ్ళు కూడా మనం చూడాలి. బీహార్లో 14 లక్షల ప్యూన్ పోస్టులకి ఎన్ని లక్షల మంది అప్లై చేశారు. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దుర్భరమైన దుస్థితిలో భారత పౌరులు అందులోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా August 15th హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో అందులోకి వెళ్ళి గుసాయించి క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టకపోతే వాడు పరిస్థితి ఏంటి? నాకు అందుకనే న్యూజెర్సీలో 2011 to 14 మధ్యలో ఆయన 1999లోనే ఆయనకు ఒక్కడికే వీసా వచ్చిందంట. అదొక ప్రౌడ్గా ఫీల్ అవుతారు పాస్పోర్ట్ చూపించుకుని. ఆయన చెప్పాడు, నా హ్యాటర్ అయినా కొంత మంచి పాయింట్ చెప్పాడు. అమెరికా కనుక లేకపోతే, అమెరికా కనుక F1 వీసా, H1B ఇవ్వకపోతే ఈ అమెరికా వచ్చిన భారతీయులు ఎన్ఆర్ఐలు అందరూ ఈ పాటికి ఎప్పుడో మావోయిస్టులు అయిపోయేవారండి అని. అప్పుడు ఈ ఫ్రెండ్ చెప్పింది కంటిన్యూ చేద్దాం. ఒకవేళ 5 ఉన్నాయి కదా మనకి రెవల్యూషన్స్, వర్డ్ గుర్తురావట్లేదు. ఇప్పుడు గ్రీక్ రెవల్యూషన్ కానీ, సివిలైజేషన్, ఇండియన్ సివిలైజేషన్, ఇలాంటి సివిలైజేషన్స్, రోమన్ సివిలైజేషన్, ఇలాంటి 5 ఉన్నాయి. సివిలైజేషన్స్లో మనకు సివిక్ సెన్స్ లేదు, వేరే సంగతి. ఈ 5 సివిలైజేషన్స్లో మీకు ఎక్కడ అమెరికా కనపడదు. అమెరికా హిస్టరీ 400 to 500 సంవత్సరాలు ఉంటుంది. కానీ అమెరికా వాడు ఇప్పుడు F1, H1, గ్రీన్ కార్డ్, L1A, L1B, నానా రకాలు A to G 12 రకాల వీసాలు ఉన్నాయి, C1. ఇవి ఇవ్వకపోతే, అమెరికాకి రాకపోతే వీళ్ళంతా ఈ పాటికే డెఫినెట్లీ యాంటీ ఇండియా ఎలిమెంట్స్, నక్సలైట్లు అయిపోయి దేశ విద్రోహ శక్తులతో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయనే అన్నారనమాట. అలాంటి పరిస్థితుల మధ్య వచ్చిన ఎంఎస్ స్టూడెంట్స్ని ఇక్కడ ఒక నెంబర్ చెప్తానండి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫ్రెండ్ అన్నాడు, అన్నెంబర్డ్ అని వాడు నెంబర్ చెప్పకు అని. ఎందుకంటే అన్ని లక్షల బాడీ షాపులు వాళ్ళు ఇక్కడ మీకంటే ముందు వచ్చిన మన జాతి గ్రీన్ కార్డు తెచ్చుకున్నవాడు ఒక కన్సల్టెన్సీ అని పెట్టి, గెస్ట్ హౌస్ అని పెట్టి మోసం చేసి డాలర్ల కోసం వీళ్ళని వెంచిస్తూ, అమ్మాయి అయితే మానభంగం చేస్తూ, వీళ్ళని ప్లేస్ చేస్తూ, వీళ్ళు మొత్తం డబ్బులు కొట్టేసి వీళ్ళు గ్రీన్ కార్డు కోసం తీసుకుని, వీళ్ళు గ్రీన్ కార్డు ఫేక్ చేసి, గ్రీన్ కార్డు లేకపోయినా జాబుల్లోకి పంపి, H1B ఫైల్ చేయాల్సి వస్తే వాళ్ళని జాబ్ రిజైన్ చేయమని, నేను గ్రీన్ కార్డు అని పంపిస్తాడు కదా. సో మళ్ళీ అలాంటి దుస్థిరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా కంపేర్ టు అక్కడ అంటే 25 లక్షల మంది క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు, అన్ఎంప్లాయ్మెంటు, హోమ్ గార్డు అంటే పోలీస్ ఆఫీసర్లు ఇంట్లో టాయిలెట్లు కడగాలి, ఇక్కడ H1B టాయిలెట్లు కడిగినట్టు ఎంఎస్ స్టూడెంట్స్. అక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడది బెటర్ అనుకుని ఇక్కడే ఉండిపోతూ ఓ పక్క ఓపీటీ రాక H1Bలో లాటరీ సిస్టమ్ H1B పికప్ అవుతే అక్కడ మళ్ళీ తల్లిదండ్రులు కానీ వీళ్ళు మనవరాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రౌడ్ ఫీల్ అయిపోయి, మా అమ్మాయికి కారు కొంది, మా అమ్మాయికి H1B వచ్చింది, ఈ బ్యాంకు తొక్క బ్యాంక్ అని పొద్దున్న రాత్రి ఈవినింగ్ ఆఫీస్ నుంచి బయటకు వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8 AM జాబ్ ఉంటుందో గ్యారంటీ అనేది ఉండదు. ఇక్కడ పని ఎంత, నీకెంత, నాకెంత, నేను వెళ్ళినా ఇదే కాన్సెప్ట్ అని నేను మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇలాంటి పరిస్థితులు నడుమ ఉండి మళ్ళీ వీళ్ళకి పెళ్లి చూపులు, వీళ్ళకి కట్నాలు, కానుకలు, ఇండియా వెళ్తే అమ్మాయిలు గుంతమ్మ కోరికలు, నీకు లోన్ ఉందా, ఎంత ఉంది, ఫుల్ టైమా, 120K,
250K నీకు ఇల్లు ఉందా, నా అన్ని ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలు తట్టుకోలేక మళ్ళీ ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చి నాలాంటి వాళ్ళకి ఈమెయిల్ వేసి మాస్టర్ నేను ఉండలేను, నేను ఏం చేయను, నాకు నా చేసుకోవాలన్నట్టు ఉందని కూడా ఈమెయిల్ చేసిన విద్యార్థులు కూడా ఉన్నారు. నేను ఇండియా వెళ్ళరా బాబు హాయిగా ఉండన్నాను, కానీ పీర్ ప్రెషరు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్ అని అక్కడ పరిస్థితులు, రోడ్లు, ట్రాఫిక్లు వెళ్తే ఉండలేమని న్యూజెర్సీలో ప్రొఫెసర్ కూడా అక్కడికి వెళ్తే తట్టుకోలేమని ఇక్కడే ఉంటూ నానా కష్టాలు పడుతూ ఉన్నారు. ఇదండి అమెరికా సారాంశం. మీకు వన్ గోలో అటుపక్క ఇండియా సారాంశం. ఇండియాలో కూడా పరిస్థితులు ఉంది అంటే కన్సల్టెన్సీ తెలిసేది మోసపడుతూ ఇక్కడ ఉండడం బెటరా, అన్ఎంప్లాయ్మెంట్ వచ్చి జాబులు, అన్ఎంప్లాయ్మెంట్లో ఉండి జాబులు రాక రిజర్వేషన్లు అనుకూలాలు మతాలు ప్రాంతాలను కొట్టుమిట్లాడుతూ మధ్యలో కర్ణాటక లాంగ్వేజ్ ప్రాబ్లం ఇలాంటి చోట్ల ఉండడం బెటర్. ఈ రెండింటి మధ్యన సతమవుతున్న లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిలు, ఎందుకంటే అమ్మాయిలు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రుల జాతకాలు చిక్కి పడిపోయారని విన్నాను. ఇదండి పరిస్థితి. ధన్యవాదాలు మాస్టర్. మళ్ళీ వీలైతే మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. సో ఇది ఈ లాస్ట్ స్క్రూడప్ అన్న అతను కూడా చెప్పాము, అయిపోయి ఏమైనా మిగిలిపోయిన పాయింట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మాస్టర్. ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు. నేను కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్న ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, అంటే 1:33 AM అయిందండి. నేను ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు మాట్లాడుంటాను. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అమెరికా గురించి 4,000 వీడియోలు పెట్టాడు కుమార్ ఎక్స్క్లూజివ్ ఉన్నాయన, అండ్ మన కోసం నిజం చెప్తున్నాడు రా, నిజం చెప్పి భారతీయులు ఎక్కడ కనబేయడు కదా అని చెప్పండి. ధన్యవాదాలు మాస్టర్.